ఇప్పుడు హెచ్ఐవి సోకుతున్న నీకు తెలిసినగా నువ్వేం చేస్తున్నావు అంటే జార స్త్రీ దగ్గరికి పోతున్నావు, నీ మాంసాన్ని నువ్వే భక్షించుకుంటున్నావు, నీ శరీరాన్ని నువ్వే తింటున్నావు. ఇదిగో నువ్వు ద్రాక్ష రసం తాగడం వల్ల, నువ్వు మద్యం తాగడం వల్ల నీకు రేపు పొద్దున లివర్లో డ్యామేజ్ అవుతాయి. తెలుసా మీకు? లివర్లో కిడ్నీలు పాడైపోతాయంట. ఇప్పుడు కిడ్నీలు ఒక కిడ్నీ వచ్చి 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఒక కిడ్నీ. దాని వాల్యూ మనకేం తెలుసు చెప్పండి? ఇప్పుడు దేవుడు ఈ శరీరాన్ని, ఈ వింతైన శరీరంలో ఒక్కొక్క పండుగ ₹1,00,000. ఇప్పుడు దేవుడు కూడా చూడండి, మనం ఏదైనా తిన్నామంటే స్టమక్ లో అరిగిపోవడానికి ఒక మిషన్ పెట్టాడు లోపల, కొన్ని కోట్ల రూపాయలు. ఈ జీర్ణ వ్యవస్థ ఏదైనా, జీర్ణ వ్యవస్థ, కాలు, కీలు, నరములు ప్రతీది కూడా దేవుడు ఉచితంగా మనకిస్తే, ఉచితమైన ఈ దేహాన్ని మనం ఏం చేస్తున్నాం? తాగుడికని, వ్యభిచారం కని, కిన్లీకని, దానికని, డ్రగ్స్ కని, వాటికి వీటికి అలవాటు చేసుకుంటే ఇప్పుడు నీ శరీరాన్ని నువ్వేం చేస్తున్నావు? తింటున్నావు. దేవుడు అడగడ చెప్పండి? శిశువుగా ఉన్నప్పుడు నీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయి చెప్పివి? లేవు. నువ్వు బాలుడిగా ఉన్నప్పుడు ఈ అలవాట్లు ఉన్నాయి చెప్పు? లేవు. ఇప్పుడు యవ్వన ప్రాయంలోకి వచ్చి నీ అలవాట్లు ఏమైపోయాయి? మారిపోయాయి. ఎంత విచిత్రంగా ఉంది చూడండి. అన్న ఫ్యాన్లు కట్టాను పర్లేదు. ఇప్పుడు యవ్వన దశలోనికి వచ్చిన తర్వాత నీ దశలు మారిపోయాయి. ఎందుకు మారిపోయాయంటే నీ సర్కిల్ సరైనది కాదు.